వెల్కమ్ బ్యాక్. ఇక ఇటీవలి కాలంలో ఎన్నికల వ్యవస్థపై వస్తున్న అనుమానాలపైన డిబేట్ని కంటిన్యూ చేద్దాం. మనకు అందుబాటులో ఉన్నారు లక్ష్మీనారాయణ గారు, రాజకీయ విశ్లేషకులు, అదేవిధంగా దిలపచారి గారు బీజేపీ నుంచి, ఇక మానవతరాయ్ గారు కూడా మనకు అందుబాటులో ఉన్నారు, కాంగ్రెస్ నాయకులు. అందరికీ నమస్కారం అండి. ముందుగా లక్ష్మీనారాయణ గారు, మీరు చెప్పండి, ఇటీవల కాలంలో ఎన్నికల వ్యవస్థపైన అనుమానాలు అయితే ఎక్కువ అవుతున్నాయి. ఎలక్షన్ కమిషన్ నిర్ణయాలు అధికార పార్టీకి అనుకూలంగా ఉంటున్నాయని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. బీహార్ ఎన్నికల వేళ వెలుగులోకి వచ్చిన ఓటు చోరీ ఆరోపణలు అయితే మనం చూస్తున్నాం. ఇక ప్రజాస్వామ్యానికి మూలస్థం ఎన్నికల వ్యవస్థపై ఇలాంటి ఆరోపణలు ఏ విధంగా చూడాలంటారు లక్ష్మీనారాయణ గారు? ఒక రకంగా ఆందోళనకరమైనటువంటి పరిణామంగానే మనం చూడాలి. ఎందుకంటే మొట్టమొదటిసారి భారత ఎన్నికల కమిషన్, ప్రధాన ఎన్నికల కమిషన్ మిగిలిన ఇద్దరిని కూడా వెంట పెట్టుకుని ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించి ఇవాళ ఒక ప్రతిపక్ష నాయకుడిని అఫిడవిట్ దాఖలు చేస్తారా లేదా క్షమాపణ చెబుతారా అన్న వ్యాఖ్యలు ఎన్నికల కమిషన్ జవాబుదారీతనంతో, పారదర్శకంగా, రాజ్యాంగబద్ధమైన వ్యవస్థ ఆ తీరులో వ్యవహరించడం అనేటువంటిది కాస్త ఆందోళన కలిగించే పరిణామం. ఆరోపణలు ఉన్నాయి, ఎన్నికల మీదనే ఆధారపడి మన పార్లమెంటరీ ప్రజాస్వామ్యం మనుగడ సాగిస్తున్నది. ప్రజాస్వామ్యానికి ఓటు హక్కు అనేది పునాది. ఆ ఓటు ఇవాళ కాపాడుకోవాల్సినటువంటి ఒక బాధ్యత సామాన్య ప్రజలపైన పడింది. దేశవ్యాప్తంగా గతంలో మనం చూసాం, దొంగ ఓట్లు వేస్తున్నారు, రిగ్గింగ్ చేసుకుంటున్నారు అనేటువంటి ఆరోపణలు ఉండేటివి. కానీ ఇవాళ ఏకంగా ఎన్నికల కమిషన్ వైపునే వేలెత్తి చూపెడుతూ ఓట్లనే గల్లంతు చేస్తున్నది ఎన్నికల కమిషన్ అనే ఆరోపణలు చుట్టుముట్టాయి. గతంలో జరిగినటువంటి ఎన్నికలకు సంబంధించి కానీ, ఇవాళ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పేరుతో ఒక సమగ్ర సవరణ కార్యక్రమాన్ని బీహార్లో శాసనసభ ఎన్నికలు జరగబోయేటువంటి ఫోటో రంగంలో చేపట్టడం, అందులో 65 లక్షల ఓటర్లు డ్రాఫ్ట్ జాబితాలో తొలగించడం ఒక అసాధారణమైనటువంటి చర్య. ఈ ప్రక్రియను మొదలు పెట్టినప్పటి నుంచి ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తున్నాయి. వాళ్ళు 11 రకాల డాక్యుమెంట్స్ ని పెట్టినప్పుడు అవన్నీ కూడా సాధ్యం కానటువంటివి. ఆధార్ని ఎందుకు చేర్చలేదు, ఓటర్ ఐడిని ఎందుకు చేర్చలేదు, రేషన్ కార్డుని ఎందుకు చేర్చలేదని ప్రశ్నించడం. సుప్రీంకోర్టుకు వెళితే సుప్రీంకోర్టు కూడా వాటిని పరిగణలోకి తీసుకోవాలని చెప్పినప్పటికీ వాటిని పరిగణలోకి తీసుకోకుండా ఎలక్షన్ కమిషన్ ముందుకెళ్లడం. ఈరోజు కొన్ని సంస్థలు సర్వే చేసే, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, మధ్యప్రదేశ్, బెంగాల్, అస్సాం, బీహార్ మినహానే. ఆ సర్వేలో ఒకటి ఆధార్ కార్డు సంబంధించి చెబితే 98-99% మంది ఆధార్ ఉందని చెప్పారు. అంటే అన్నింటికీ ఆధార్ అనేటువంటి నినాదంతో కేంద్ర ప్రభుత్వం దాన్ని అమలు చేసింది. అందరి చేతుల్లోకి ఆధార్ కార్డు ఉన్నది. దాన్ని గుర్తింపు కార్డుగా పరిగణలోకి తీసుకోకుండా ఓటర్ల జాబితాను సవరించడం, తొలగించడం అనేటువంటిది సుప్రీంకోర్టు కూడా ఇవాళ అంగీకరించడం లేదనేది మనకు
గమనిస్తున్నాం. ఓకే. ఆ నేపథ్యంలో ఈ 65 లక్షల మందిని, 1,00,000 2,00,000 కాదు, 65 లక్షల మంది వీళ్ళందరూ కూడా ఏడాది క్రితం ఓట్లు వేసినటువంటి వాళ్ళే లోక్సభ ఎన్నికల్లో. మరి వాళ్ళని ఒక్కసారిగా తొలగించారు. దానికి విశ్వసనీయత రుజువు చేసుకోవాల్సినటువంటి బాధ్యత భారత ఎన్నికల కమిషన్ ఉంటే ప్రతిపక్షాల పైన ఎదురుదాడి చేసే రీతిలో వ్యవహరించడం అనేది ఆందోళన కలిగించే పరిణామంగా నేను చూస్తున్నాను.